హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'శారదాస్ వాయిస్ బై లాస్య'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి అని నేను విష్ చేస్తున్నాను. అండ్ నేను కూడా బాగున్నాను. సో, ఈరోజు నా వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే, నేను డైట్ స్టార్ట్ చేసి 1 వీక్ అయితే దాటిపోయింది. వెడ్నెస్‌డేకి. సో, ఆ రోజు నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. మరి ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? లేదా? అనేది చెప్పబోతున్నాను. సో, దానికన్నా ముందుగా నా ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి. షేర్ కూడా చేయండి ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే. అండ్ నేనైతే వెడ్నెస్‌డే రోజు వెయిట్ చెక్ చేసుకున్నాను. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. సో, ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంది అనేది చెప్పబోయే ముందు నేను ఏమేం డైట్ ఫాలో అయ్యాను, ఏమేం మిస్ చేశాను, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ 1 వీక్‌లో అనేది ముందుగా డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ముందుగా నేను ఎలా డైట్ ఫాలో అయ్యాను అంటే, మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నట్స్ అయితే తీసుకున్నాను. ముందు రోజు నైటే పీనట్స్, వాల్‌నట్స్, బాదం ఇవి సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ లేవగానే తినేసేదాన్ని. ఆ తర్వాత ఇంట్లో పనులుంటాయి కదా! బయట అవన్నీ చేసేసుకున్న తర్వాత మంచిగా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాను. ఏ రోజు కూడా మిస్ చేయలేదు. 9-9:30 లోపే కంపల్సరీగా తినేసాను. దాని తర్వాత ఒక 5-10 మినిట్స్ గ్యాప్‌లో ఒక బనానా తినేదాన్ని. ఇంక అప్పటికి 10-10:30 అయిపోతుంది కదా! మళ్ళీ 11:30 ఆ టైంలో ఏదైనా ఒక ఫ్రూట్ తినేదాన్ని. మోస్ట్‌లీ అయితే జామకాయలు తిన్నాను ఈ వీక్‌లో. బయట ఫ్రూట్స్ అంత బాలేవిప్పుడు. నెక్స్ట్ 12:30-1 ఆ టైంలో మంచిగా లంచ్ చేశాను. రైస్ క్వాంటిటీ ఫస్టే పెంచకుండా కొంచెం కొంచెం పెంచుతూ వచ్చాను. ఈ 1 వీక్‌లో మోస్ట్‌లీ అయితే నేను ఫస్ట్ ఎంత తినేదాన్నో అంతే తిన్నాను. ఆ వెడ్నెస్‌డే తర్వాత నుంచి కొంచెం పెంచుతున్నాను. అండ్ లంచ్‌లోకి కర్రీ కొంచెం ఎక్కువగా తింటే బావుంటుంది. కానీ నేను ఇప్పుడే అంతగా తినలేకపోతున్నాను. ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ సలాడ్‌కి కీర దోస పెట్టుకున్నాను. మనం కీర దోస తింటే ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. మ్యాండేటరీగా కర్డ్ అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత 1:30, 2 టైం వరకి అంతా నా లంచ్ కంప్లీట్ చేసుకొని 3:30 ఆర్ 4 ఈ టైంలో ఏదైనా ఒక స్నాక్ పెట్టుకున్నాను. ఒకరోజు సేమియా తినడము, సర్వపిండి తినడము, జామకాయలు తినడము, పీనట్ బటర్ తెచ్చుకున్నాను అది తినడము. ఇలా ఏదో ఒక స్నాక్ అయితే ఒకవేళ స్నాక్స్ ఏం లేని రోజు ఫ్రూట్సే తిన్నాను మళ్ళీ. ఇలా చేస్తూ వచ్చాను. ఇంకా 8:30 లోపు నైట్ డిన్నర్ కూడా తినేదాన్ని. డిన్నర్‌లోకి కూడా మంచిగా రైస్, కర్రీ అండ్ కర్డ్ కంపల్సరీగా తినేదాన్ని. ఆ తర్వాత నైట్ పడుకునే ముందు మిల్క్ తీసుకున్నాను. ఇది నా హోల్ డే డైట్ అన్నమాట. ఇలా 1 వీక్ అంతా కంప్లీట్‌గా ఒక్క పూట కూడా మిస్ చేయకుండా ఫాలో అయ్యాను. సో, 1 వీక్‌కి రిజల్ట్ చూసుకునేటప్పుడు నాకనిపిచ్చింది మరి రిజల్ట్ ఉంటుందో, ఉండదో ఎందుకంటే స్టార్ట్ చేసి 1 వీక్ అయిందే కదా! అని. అండ్ ఈ డైట్‌తో పాటు మంచిగా నిద్రపోయాను. 6-7 అవర్స్ అయితే కన్ఫర్మ్‌గా మెయింటైన్ చేశాను నిద్ర అనేది. ప్రీవియస్‌గా నేను అంతగా నిద్రపోకుండా ఉండేదాన్ని. ఎందుకంటే నాకు నైట్ టైమ్‌లోనే కొంచెం టైం దొరికేది మా పాప పడుకున్న తర్వాత. సో, మెహందీ ప్రాక్టీస్ అని, ఇంకేమైనా వర్క్స్ ఉంటే కూడా చూసుకునేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాకుండా కన్ఫర్మ్‌గా పడుకుంటున్నాను 10:30 ఆ టైంకి. ఆహ్, తర్వాత ఇంకా వాటర్ ఇంటేక్ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. మన డైట్‌లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, స్లీప్ ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్‌సైజెస్ ఎంత ఇంపార్టెంటో, వాటర్ ఇంటేక్ కూడా అంత ఇంపార్టెంట్. మీరు తాగగలిగినంత వాటర్ అయితే తాగాలి. ఇవన్నీ ఫాలో అవుతూ ఒక 1 వీక్‌కి వెడ్నెస్‌డేకి 1 వీక్ అయింది కదా! వెడ్నెస్‌డే రోజు నేను లాస్ట్ వెడ్నెస్‌డే ఏ టైంకైతే వెయిట్ చెక్ చేసుకున్నానో, అదే టైంకి వెయిట్ చెక్ అయితే చేసుకున్నాను. సో, రిజల్ట్ అయితే ఇది. సో, నాకు రిజల్ట్ చూడగానే హ్యాపీగానే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నేను 38.05 ఉన్నా. ఇప్పుడు 39 అయ్యా కాబట్టి నేను 2, 3 టైమ్స్ చెక్ చేసుకున్నా రియల్‌గా ఉందా? లేదా? అసలు ఈ మిషన్ కరెక్ట్‌గా చూపిస్తుందా? లేదా? అని చెప్పేసి ఇంకా కరెక్ట్‌గా వెయిట్ మనకుంటాయి కదా! కొన్ని ప్రొడక్ట్స్ వాటి పైన పెట్టేసి అది కరెక్ట్ చూపించిన తర్వాత మళ్ళీ నేను చెక్ చేసుకుంటే కూడా సేమ్‌గానే చూపించింది. ఇంకా వెయిట్ 39 కేజెస్ అని చూడగానే నాకైతే హ్యాపీగానే అనిపించింది. నేను ప్రీవియస్‌గా డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఫాస్ట్‌గా నాకైతే గ్రోత్ అని రాలేదు. ఇప్పుడు రావడం వల్ల నాకు కొంచెం హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ మోటివేటింగ్‌గా కూడా అనిపించింది. అండ్ నాకనిపించిందేంటంటే 1 వీక్ కంప్లీట్‌గా టైమ్ టు టైమ్ డైట్ ఫాలో అవుతూ, మంచిగా నిద్రపోతూ, మనం కాన్స్టాంట్‌గా ట్రై చేస్తే గ్రోత్ అనేది వస్తుంది. నాలో అయితే వచ్చిందండి. ఇది జరిగింది. అండ్ నేనేమైనా మిస్ చేశానా అనే విషయానికొస్తే ఆఫ్‌కోర్స్ మిస్ చేశాను ఎక్సర్‌సైజెస్. బికాజ్ నాకసలు టైం దొరకట్లేదు చేయడానికి. బట్ కన్ఫర్మ్‌గా చేయాలి. చేస్తేనే నేను అనుకున్న వెయిట్ అనేది రీచ్ అవ్వడంలో కొంచెం ఈజీ అవుతుంది. అండ్ అనుకున్న విధంగా వెయిట్ గెయిన్ అవ్వగలుగుతాను. ఇంకా నెక్స్ట్ 1 వీక్ ప్లాన్ ఏంటి అనంటే ఇప్పటి నుంచి కొంచెం నైట్ సోక్ చేస్తున్న నట్స్‌లో ఇంకొన్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే డ్రై డేట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రైస్ ఇంటేక్, కర్రీ ఇంటేక్ కూడా పెంచాలి అని అనుకుంటున్నాను. దీంతో పాటుగా బనానాస్ కూడా ఆఫ్టర్‌నూన్ 2 అంటే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత 2 బనానాస్ అండ్ ఆఫ్టర్‌నూన్ కూడా 2 బనానాస్ తినాలి అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. అండ్ చూద్దాము ఈ 90 డేస్ నా జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవ్వండి చూస్తూ. చూద్దాము వెయిట్ గెయిన్ అవుతానా లేదా? 45 కేజెస్ అనే గోల్ రీచ్ అవుతానా లేదా అనేది. ఇంకా ఇంకా నా వీడియోస్ చూసి ఎవరైనా డైట్ స్టార్ట్ చేస్తే నాకది చాలా చాలా హ్యాపీనెస్‌గా ఉంటుంది. ఆహ్,
ఎవరైనా అలా స్టార్ట్ చేస్తే గనక నాకు కామెంట్స్‌లో ఒకసారి చెప్పండి. అండ్ నా ఛానల్ ఇప్పుడు 180 సబ్‌స్క్రైబర్స్‌కి దగ్గరగా ఉంది. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. అండ్ అంతే కాకుండా నేను మెహందీ కూడా వేస్తాను. నాకు చాలా ఇష్టము మెహందీ అనేది. ఇట్స్ మై ప్యాషన్. కానీ ఒకే ఛానల్‌లో ఈ డైట్, నా వ్లాగ్స్, మెహందీ పెట్టడం వల్ల ఆల్గారిథమ్‌కి కన్‌ఫ్యూజ్ అయిపోయి ఏది పుష్ చేయాలో తెలియట్లేదు. సో, అలా కాకుండా నేను నా యూట్యూబ్‌లో మెహందీకి ఒక సెపరేట్ ఛానెల్ పెట్టుకున్నాను. 'మెహందీ బై శారద' అని ఉంటుంది. నేను దాని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సో, మీలో ఎవరికైనా మెహందీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ దట్ ఛానెల్ టు. అందులో నేను లేటర్ ఆన్ కొంచెం మెహందీ ప్రాక్టీసెస్, ఈజీ మెహందీ డిజైన్స్ కూడా యాడ్ చేస్తాను. ఆహ్, ఇంకా ఏమైనా టిప్స్ ఉన్నట్లయితే నాతో షేర్ చేసుకోండి. చెప్పండి నాకు. నేను కన్ఫర్మ్‌గా ఫాలో అవుతాను. అండ్ కీప్ వాచింగ్ మై డైట్ జర్నీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.